కాంగ్రెస్ సహా విపక్షాలు ఎక్కుపెట్టిన ఓట్ చోరీ విమర్శలు ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టతను పారదర్శకతను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించినా జనంలో అనుమానాలు మాత్రం పోవడం లేదు. తప్పు చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు జంకుతుందని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు కూడా జ్ఞానేష్ కుమార్ ను ఆడేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీహార్లో ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజాభిప్రాయం కోరే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం 5 ప్రశ్నలను కూడా రెడీ చేసినట్టుగా సమాచారం. ఓటర్ లిస్ట్ ను సవరించి విస్తృతంగా పరిశీలించాలా, చనిపోయిన వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలా, 2 ప్రాంతాల్లో నమోదై ఉంటే ఒకచోట ఓటు హక్కు తొలగించాలా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినటువంటి ఓటర్లను లిస్ట్ నుంచి మినహాయించాలా, విదేశీయులు ఇతర రాష్ట్రాల ప్రజల ఓటు హక్కును తిరస్కరించాల్సి ఉంటుందా అనే ప్రశ్నలను ప్రజలకు ఇచ్చి అభిప్రాయం కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నల ఆధారంగా బీహార్లో సర్వే చేసి ఓటర్ లిస్ట్ సవరణకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని స్వయంగా తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రతిపక్షాల ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాలని ఆలోచిస్తోంది. అయితే ఎలక్షన్ కమిషన్ నిజంగా ఇవే ప్రశ్నలను ప్రజల ముందు పెట్టి అభిప్రాయం కోరితే మరోసారి అబాసుపాలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రశ్నలను నిశితంగా పరిశీలిస్తే అవన్నీ ఈసీకే అనుకూలంగా ఉన్నాయి.